బుధవారం తొలి ఏకాదశిని పురస్కరించుకొని జయశంకర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కాళేశ్వరానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరి ప్రధాన పుష్కర్ ఘాట్ వద్ద త్రివేణి సంగమంలో భక్తులు తొలి ఏకాదశి స్నానాలు ఆచరించి గోదావరి నదిలో దీపాలు వదిలారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. పుష్కర్ ఘాట్కు వెళ్లే రహదారిలో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుకు ఇరువైపులా భక్తులు అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడం వల్ల కాలినడకన వచ్చే భక్తులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం భక్తులు శ్రీ కాళేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అనుబంధ దేవాలయమైన శుభానందదేవి ఆలయంలో కుంకుమార్చనలు చేశారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు భక్తులందరూ కూడా త్రివేణి సంగమం గోదావరి నదిలో స్నానాలు స్వామివారికి దర్శించుకొని స్వామివారిని కూడా అభిషేకిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా అందరూ కూడా మనకు పండుగ ప్రారంభం జరిగేటువంటి కాలం కాబట్టి ఈ ఏకాదశి తొలి ఏకాదశిగా ఈరోజు నుంచి పండుగ ప్రారంభమయ్యే అవకాశం ఉంటాయి. తర్వాత ముందుగా వచ్చేది శ్రావణ మాసం కూడా ఉంది కాబట్టి భక్తులందరూ కూడా త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించుకొని ఆ యొక్క నదీ జలాలతోటి స్వామిని అభిషేకిస్తూ పునీతులవుతున్నారు.